కుంభరాశి ఆక్వేరియస్ మార్చి 18, 2025 పంచాంగం మరియు రాశి ఫలితాలు. పంచాంగం తిథి కృష్ణపక్ష చతుర్థి చవితి రాత్రి 10:09 వరకు, అనంతరం పంచమి ప్రారంభం. నక్షత్రం స్వాతి నక్షత్రం మధ్యాహ్నం 2:47 వరకు, తరువాత విశాఖ నక్షత్రం. యోగం ధ్రువయోగం మధ్యాహ్నం 3:44 వరకు, తరువాత వ్యాఘాత యోగం. కరణం వణిజ కరణం రాత్రి 10:09 వరకు, తరువాత భద్ర భవ కరణం. సూర్యరాశి మీనం పిసెస్. చంద్రరాశి తుల లిబ్రా. అశుభ ముహూర్తాలు రాహుకాలం ఉదయం 9:00 నుండి 10:30 వరకు. యమగండం మధ్యాహ్నం 1:30 నుండి 3:00 వరకు. గుళిక కాలం ఉదయం 6:00 నుండి 7:30 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:30 నుండి 12:15 వరకు మరియు మధ్యాహ్నం 3:00 నుండి 3:45 వరకు. రాశి ఫలితాలు. ఆర్థికం ఈ రోజు కుంభరాశి వారికి ఆర్థిక వ్యవహారాలలో అనుకూలత కనిపిస్తుంది. పెట్టుబడులు లాభాలను తీసుకురావచ్చు. వ్యాపార రంగంలో ఆశాజనకమైన మార్పులు సంభవించవచ్చు. ఖర్చులు నియంత్రించడంలో జాగ్రత్త అవసరం. ఆకస్మిక ధనప్రాప్తి అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభవార్తలు వినిపించే అవకాశం ఉంది. కుటుంబ సభ్యులతో అనురాగభరితమైన వాతావరణం నెలకొంటుంది. పూర్వపు విభేదాలు పరిష్కారమవుతాయి. కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా ఈ రోజు కొంత జాగ్రత్త అవసరం. మానసిక ఒత్తిడి పెరగవచ్చు. తేలికపాటి తలనొప్పి లేదా నిద్రలేమి సమస్యలు ఎదుర్కొనవచ్చు. తగినంత విశ్రాంతి తీసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది. వృత్తి కార్యక్షేత్రంలో కొత్త అవకాశాలు ఎదురుకావచ్చు. మీ కృషికి గుర్తింపు లభించే అవకాశం ఉంది. సహచరులతో మైత్రి కొనసాగించాలి. ప్రతికూల వాతావరణాన్ని అధిగమించడానికి సంయమనం పాటించాలి. ఉన్నత స్థాయి వ్యక్తులతో మాట్లాడేటప్పుడు మితంగా వ్యవహరించాలి. విద్యార్థులకు ఇది సానుకూలమైన సమయం. చదువుపై ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు పొందగలుగుతారు. పోటీ పరీక్షలలో విజయవంతమయ్యే అవకాశం ఉంది. కొత్త విషయాలను నేర్చుకోవడం ద్వారా శ్రేయస్సు పొందగలుగుతారు. శుభ సూచనలు. శివుని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి. శనివారం ఉపవాసం చేయడం మానసిక శాంతిని అందిస్తుంది. నల్ల లేదా నీలం రంగు వస్త్రాలను ధరించడం శుభప్రదం. పేదలకు తినుబండారాలు మరియు ఆహారం దానం చేయడం ద్వారా పుణ్యం లభిస్తుంది. ముగింపు ఈ రోజు కుంభరాశి వారికి సానుకూలమైన ఫలితాలు లభించే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా స్థిరత ఉంటుంది. కుటుంబంలో అనుకూలత ఏర్పడుతుంది. వృత్తిపరంగా అభివృద్ధి సాధించగలుగుతారు. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. ధైర్యంగా ముందుకు సాగండి.